రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో నేనే చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి. $15,000 చెక్ ఎందుకు? మన వంశీకి బైక్ కొనడం కోసం. అందుకే 2 గంటలు ఓటీ చేస్తానన్నాను, అడ్వాన్స్ తీసుకున్నాను. సర్ప్రైజ్. బైకా? నాకా? ఓ థ్యాంక్ యూ మమ్మీ. నాకు మీ మమ్మీ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ చెత్తగా ఇంటే వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. దిగు దిగు. హాయ్. ఏంటి మా వాడిని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నా? మీరు వచ్చారు కదా. ఓహో, మా బెస్ట్ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇక్కడ నువ్వు వెళ్ళిపో అన్నాడా? అలా అనలేదు, చెత్త గ్యాంగ్ వస్తుంది పారిపోమన్నా. అలా అన్నాడా? మా వాడికి మా మీద ఉన్న అభిమానం అలాంటిది. పోనీలే, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నా సర్వీసులో నేను కలిపిన 100 లవర్ పేరు మీరు. అంటే ఇప్పుడు మా డబ్బుతో పార్టీ ఇవ్వాలా? అవసరం లేదు లేవా. ఏంట్రా కొత్త బైక్లో ఉంది, ఎక్కడ కొట్టేశావు? మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. మమ్మీ గిఫ్ట్ ఇవ్వడం కాదు, మీ ఇద్దరు లవర్స్ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకున్నారా? లేదే, ఈ ఐడియా నాకు రాలేదే. పోనీ పూజ నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, నాకేం నేను కొనిస్తాను. ఓ డ్రెస్ కొనివ్వనా? అమ్మో, మా నాన్న చూస్తాడు. పోనీ చైన్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. పోనీ వాచ్ అట్లీస్ట్? అబ్బా, మా నాన్న చూస్తే చంపేస్తాడని చెప్పి. మీ నాన్న చంపేయమంటావా? అలా అంటే ఎలా? ఏ గిఫ్ట్ కావాలో చెప్పు, నేను కొనిస్తాను. దయచేసి నాకు ఎలాంటి గిఫ్ట్లు వద్దు, నన్ను వదిలే ప్లీజ్. ఏంట్రా ఇది? ఏ గిఫ్ట్ ఇస్తానన్నా మా నాన్న చూస్తాడు చంపేస్తాడు అంటుంది. అలాంటప్పుడే మాలాంటి సీనియర్ సలహా తీసుకోవాలి. ఎవ్వరు చూడండి, ఎవ్వరికి కనబడండి ఓ సూపర్ గిఫ్ట్ ఉంది. ఎవ్వరు చూడని గిఫ్టా? ఏంట్రా అది? ఏంటే ఇదెప్పుడు కొన్నావే? ఇప్పుడేనక్క. అరే, షాప్ వాడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిచ్చాడా? ఇచ్చాడు. ఇదేంటి? ఏయ్, ఉండు చూడని. నా పూజకు ఇది గిఫ్ట్ కాదు, నీ హృదయాన్ని చేరే నా మనసు. ఆహా, దీన్ని నువ్వు తీసుకుంటే నా మనసుని నువ్వు తీసుకున్నట్టే. ఇట్లు నీ వంశీ. ఓహో, ఎంత బాగా రాశాడే. అసలు వాడిని నేను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ వాళ్ళు పెద్ద కవున్నాడే. అవునక్క. మరి వాడిచ్చింది తీసుకోవడమేనా, లేక తమరు కూడా ఏదైనా ఇచ్చేదుందా? ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అయితే ఓ పంచేవి. చెప్పక్క. జెంట్స్ షోరూమ్కి వెళ్ళి విఐపి ఫ్రెంచ్ కడ్మనీని ఒకటి కొనివ్వు. బాగుంటుందంటావా? చెప్పి కొడతాను. అంటే వాడికి నిజంగా కడ్మనీని కొనిద్దామనే? వాడు పెద్ద లవరు, నువ్వు కడ్మనీని ప్రేయసివి. అరే, వాడికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదే. ఒక ఆడపిల్లకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చే బద్మాష్ గాడు ఈ ప్రపంచంలో వాడు తప్ప ఇంకెవరూ ఉండరు. ఓసే పిచ్చి మహా, ఇప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చి వేసుకో చూస్తాను అంటాడు. చూశాక చాలా బాగుంది, ఒక్కసారి టచ్ చేస్తాను అని టచ్ చేస్తాడు. అక్కడ మొదలవుతుంది నీ బాడీలో షేక్. అంతే, నీ లైఫ్ అంతా డిస్టర్బే. అక్క, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ తల్లి, దీనికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదే. వయసు ఉంటే చాలు. 16లో అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది, 18లో కొన్ని తెలుసు అనిపిస్తుంది. ఇంకెప్పుడైనా వాడితో మాట్లాడావో నేనొచ్చి వార్నింగ్ ఇవ్వడం కాదే, ఈ మ్యాటర్ నాన్నకు చెప్తాను. దీన్ని వాడి మొహాన్ని కొట్టి కాలేజ్ అంతా పరిగెత్తిస్తాడు. జాగ్రత్త. పేవర్స్ గాడు, పేవర్స్ గిఫ్ట్. హలో పూజా డార్లింగ్. అబ్బా, ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? ఎందుకని అడగవే టెన్షను? అడిగానుగా, చెప్పు. అదే నీకిచ్చిన గిఫ్ట్ నచ్చిందో లేదో అని. కొట్టకే బాబు ప్లీజ్. ఏంటిది? ఎంత నచ్చకపోతే మాత్రం ఈడ్చి మొక్కను కొట్టాలా? అదో గిఫ్టా? నేను చూడు ఎలాంటి గిఫ్ట్ తెచ్చాను. ఏంటిది? బనీనా? నీకు బనీన్లు బ్రాలు తప్ప ఇంకేం గుర్తుకు రావా? విప్పి చూడరా. ఏంటబ్బా ఇది? అరే, సెల్ ఫోన్స్ కాదు, లవ్ ఫోన్స్. నీకో ఫోన్, నాకో ఫోన్. ఓహో, మా నాన్న డిబ్బీలో డబ్బులు దొబ్బి కొన్నాను. ఆ డిబ్బీలో అంత డబ్బుందా? ఎనీవేస్ థ్యాంక్ యూ. ఉండు,
ఓసారి షాప్కి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడతాను. ఏయ్, నేను నీకు ఫోన్ ఇచ్చింది షాప్ లో ఉన్న అమ్మకి, స్వర్గంలో ఉన్న అమ్మమ్మకి ఫోన్ చేయడానికి కాదు, మరి దేనికి? నీ కోసం నా కోసం. ఆ? ఈ నంబర్లు మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియకూడదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వెప్పుడు చేసినా నేను మిస్ కాను. పొరపాటున కూడా స్విచ్ ఆఫ్ చేయకూడదు. నో, నెవర్. ఏయ్, హాఫ్ అన్ అవర్ ఆయన ముందు పంపించాలన్న ప్రయత్నంలో నేను 1 అవర్ లేట్ అయ్యేటట్టున్నాను. రోజు అబద్ధం చెప్పడం. ఒరేయ్ రే ఆగరా వంశీ, రే ఆగరా ఒరేయ్. ఏం మమ్మీ? ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది, బస్సుకి టైం అయిపోయింది, ఆటోలు కూడా దొరకవు. నేను 5 minutes గబగబా జడ వేసుకుని వచ్చేస్తాను. నన్ను షాప్ దగ్గర డ్రాప్ చేసారు. అయ్యో సారీ మమ్మీ, స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. అసలే మా సారు హిట్లర్, పనిష్మెంట్ వేశాడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మో, అయితే నువ్వు వెళ్ళిపో, నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, Bye. బాయ్. ఒరే ఒరే రే మెల్లిగా వెళ్ళరా. మోటార్ సైకిల్ కొనిస్తే ఒక గొడవ, కొనిగిపోతే ఒక గొడవ. హాయ్ వంశీ, హాయ్. రేపు క్లాస్కి రావా? నో నో, యూ క్యారీ ఆన్, నేను తర్వాత వస్తాను. పూజ కోసం అనుకుంటా. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. పూజ పూజ పూజ. హా, అమ్మయ్యా సారీ లేట్ అయింది. వచ్చావా మా తల్లి? సరే బండి ఎక్కు, ఇప్పటికే లేట్ అయింది. ఓకే, బై ఫర్ యూ. ఈ సంవత్సరం మన కంపెనీకి ఎన్నో సలహాలు ఇచ్చి మన కంపెనీ డెవలప్మెంట్ కోసం కమిట్మెంట్తో కృషి చేసిన మిస్టర్ చంద్రశేఖర్ గారికి బెస్ట్ వర్కర్ అవార్డును ప్రకటిస్తున్నాం. మిస్టర్ శేఖర్ గారిని వేదికపైకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ శేఖర్, మీరు ఈ అవార్డు పొందడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్, మై సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్. నా కొడుక్కి బెస్ట్ ఫ్యూచర్ చూపించాలి, అందుకు బెస్ట్ అమౌంట్ కావాలి. బెస్ట్ అమౌంట్ కావాలంటే బెస్ట్ ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ కోసం చేసిన బెస్ట్ ఎఫర్ట్ వల్లే ఈ బెస్ట్ వర్కర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వెనక నా కొడుకు ఫ్యూచర్ ఉంది. యు ఆర్ నాట్ ఓన్లీ ఎ బెస్ట్ వర్కర్ శేఖర్, యు ఆర్ ఆల్సో ఎ బెస్ట్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ పూజ చూడు. నిన్ను అసలు ఎక్కువైపోతుందిరా నిన్ను. దెబ్బలేపాయి కదా, ఇప్పుడు ముద్దులు. వాలే వాలే పొత్తుల్లోన తూలే తూలే నిద్రలోన ఏ చేస్తున్నా నీ పైన చేస ఏ లోటు రాలేక నీ పేరు పోనీక నా కంటి పాపల్లే కాపాడుకుంటాలేరే ఈ
కాసేపైనా నీతో నేను మాట్లాడందే పొద్దే పోదు నువ్వేన శ్వాస వాలే వాలే పొద్దుల్లోన తూలే తూలే నిద్రలోన ఏం చేస్తున్నా నీ పైన ధ్యాస అక్కడికి రాలేదా? వచ్చిన వెంటనే ఫోన్ చేయండి. ఎక్కి తిరిగినప్పుడు తెలియలేదు తోసేప్పుడు ఇంత కష్టంగా ఉంటుందని. నీకు ఎనర్జీ కావాలా? మరి లేట్ ఎందుకు? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మైండ్ ఎనర్జీ